61వ యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషింతురు. వారు తమ దేశములో ఆ రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్యా, నీ నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మనుష్యుడు మాట్లాడితే ప్రయోజనం లేదు దేవా. నాన్న చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నాన్న మాకు ఆత్మీయంగా నాన్న ఎదగడానికి అవసరమైన మాటలు, పాపికి రక్షణ కలుగు మాటలు మాతో మాట్లాడమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. ఈ వచనంలో మనం తేటగా గమనించినట్లయితే అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు, అయితే నిందకు ప్రతిగా తన పొందిన భాగమును అనుభవించువారు సంతోషింతురు అన్నారు. అంటే నింద 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 అంటే ఏంటి? నింద అంటే ఏంటి? ఒకరు చేయని పనిని వాళ్ళు చేశారని చెప్పటము నింద. అంటే వాళ్ళు చేయలే పని, కానీ చేశారని అబద్ధపు సాక్ష్యము చెప్పటం. అంటే ఈ విధంగా మనం గమనించినట్లయితే అనేకంగా నిందలు ఈ లోకంలో కనబడుతూ ఉన్నాయి. ఎందుకు? అత్త కోడల మధ్య నిందలు ఉంటాయి. అత్తేమో కోడలు నిందిస్తుంది, కోడలేమో అత్తను నిందిస్తూ ఉంటుంది. మరి భర్త భార్యల మధ్య కూడా నిందలు ఉంటాయి. భార్య ఏమో భర్తను నిందిస్తూ ఉంటుంది, భర్త ఏమో భార్యను నిందిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి? అసలు ఈ నిందకు కారణం ఏమిటి? నిందలు రావటానికి కారణం ఏమిటి అని చూస్తే సామెతలు 18వ అధ్యాయము 3వ వచనం. భక్తిహీనుడు రాగానే ఏమొచ్చునంట? తిరస్కారము వచ్చును. అవమానము రాగానే ఏమొచ్చును? నింద వచ్చును అన్నమాట. అవమానం వస్తే నింద వస్తుంది అన్నమాట. అంటే అవమానించబడితే మనం దేనికి కారకులం అవుతామై అంటే నింద నింద నింద. అంటే మనల్ని అవమానిస్తున్నారంటే మనల్ని నిందిస్తారనమాట. మనల్ని అవమానిస్తున్నారంటేనే నిందిస్తున్నట్టు కదా. మనల్ని అవమానం చేస్తున్నారంటే ఏం చేసినట్టు? నిందించినట్టే, జైలు చేసినట్టే కదా. మరి ఆలోచన చేయండి, నిందకు ముందు అవమానం ఉంది. మన మీద నిందను మోపుతున్నారు, అవమానపరుస్తున్నారు, అయినా భయపడాల్సిన అవసరం లేదు. మరి నిందకు కారణం
అవమానం 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 వస్తుంది. అవమానపరుస్తున్నారు. అవమానపరిచినందుకే మనకి నింద వస్తుంది. ఆ అవమానపరచడంలో వాళ్ళు మనం చేయని పనులు మన పైన ఏం చేస్తున్నారు? నింద మోపుతున్నారు. మనం చెయ్యం కానీ నింద మోపుతున్నారు. అవమానించాలని, మనల్ని బాధ పెట్టాలని, మనల్ని శ్రమ పెట్టాలని ఏం చేస్తున్నారు అంటే నింద వేస్తున్నారు, ఇసిరేస్తున్నారు మన పైన నిందలు నిందలు నిందలు, అవమానపరుస్తున్నారు. ఆలోచన చేయండి. ఈ రాత్రి వేళ మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిందకు ముందు అవమానం ఉంటుంది. ఆ అవమానం వల్లే ఏం చేస్తున్నాయంటే మనకి నింద వస్తుంది. చూడండి, వాళ్ళు అవమానపరచాలనే ఉద్దేశం వాళ్ళలో ఉండటం వల్ల మనకి నింద వస్తుంది. చూడండి, 9వ అధ్యాయము సామెతల్లోని 7వ వచనం. సామెతలు 9వ అధ్యాయము 7వ వచనం. అపహాసులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకుంటాడు అనమాట. అంటే అపహాసులు అంటే ఎవరు? గేలి చేసేవారు. అపహాసులు అంటే ఎవరు? గేలి చేసేవాడు. వాడు అంతేలే అని చెప్పేసి ఎగతాళిపు మాటలు. అందుకనే మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అపహాసులు కూర్చుండు చోట కూర్చుండక అంటున్నాడు. ఆలోచన చేయాలి. నీ కూర్చునేది ఎక్కడ? అపహాసకులతో కూర్చుంటున్నావా? వాళ్ళకి నువ్వు బుద్ధి చెప్పాలనుకొని వెళ్ళావనుకో, కుక్క మీద రాయితే ఊరుకునిద్దా? కుక్క దగ్గరికి పోయి చక్కదానం పోగొట్టుకుందంటారు. అంటే అది ఊరుకునిద్దేంటి? ఏదో ఒకటి చేసింది. ఈ అపహాసకులు కూడా అంతే. వాళ్ళకి బుద్ధి చెప్పాలని మనం అనుకుంటే మనకే నిందలేస్తారు. సాల్వ్ అయ్యో నువ్వు చెప్పావు. కాబట్టి నిందలు వేసేవాళ్ళు అపహాసకులు అన్నమాట. నింద వేస్తారు. కాబట్టి నింద ఎప్పుడు వస్తుందంటే అపహాసకులకు బుద్ధి చెప్పినప్పుడు, మనం చెప్పాలనుకున్నప్పుడు. అపహాసకులకి బుద్ధి చెప్పేదాలి అనుకుంటే మనకే నింద వచ్చింది. జాగ్రత్త. వాళ్ళ జోలికి అసలు వాళ్ళు కూర్చున్న చోటే కూర్చోద్దు అంటే వాళ్ళకే మనం సంభాలంటే ఏం చెప్తావా? ఆలోచన చేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవమానము చేయాలనుకున్నవాడు మనల్ని నిందిస్తాడు. మనల్ని అవమానపరచాలనుకున్నవాడు నిందిస్తాడు అన్నమాట. ఆలోచన చేయి. ఈ లోకంలో నీకు నిందలు వస్తూ ఉన్నాయా? నిందలు వస్తుంటే ఏం చేస్తున్నావు? అబ్బాయా నాకు నింద వచ్చిందని చెప్పి పక్కన దగ్గర పోయి కూర్చొని ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఆలోచన చేయాలి. నింద వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే 69వ కీర్తన 19వ వచనం. 69వ కీర్తన 19వ వచనం. నిందయు సిగ్గును అవమానమును కలిగినవి నీకు తెలిసే ఉన్నది. నా విరోధులందరూ నీకు కనబడుచున్నారు. ఇంకా 20వ వచనం. 20వ వచనం. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవడును లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరు కానరాకపోయిరి. చూడండి, ఇది దేవుడితో మాట్లాడుతున్నాడు. దావీదు తన యొక్క బాధని, తన అవమానాన్ని, తనకు వచ్చిన నిందల గురించి దేవునికి చెబుతూ ఉన్నాడు. నువ్వు నేనైతే ఏం చేస్తాం?
మన తమ్ముడికో, మన అక్కకో, మన చెల్లికో, లేకపోతే మనకు వివాహమై ఉంటే మన భార్యకో, లేకపోతే భర్తకో చెప్పి ఇలా జరిగిందయ్యా, నన్ను చేశారయ్యా అని బాధపడతావు. కానీ దావీదు, రాజైన దావీదు దేవుని దగ్గర కూర్చొని తను ఎంత కనిపెట్టుకున్నాడో, ఎంత ఎదురు చూశాడో, ఈ లోకంలో నాకు ఎక్కడి నుంచి కూడా ఆదరణ దొరకలేదు, నీ దగ్గరే ఆదరణ ఉంది, నా నిందుకు ప్రతిగా నువ్వే చేయగలవు దేవా అని చెప్పి ఆయన దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నిందకు ప్రతిగా నింద వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర విచారణ చేసేవారంగా ఉండాలి. రాజైన దావీదే దేవుని దగ్గరికి వస్తే మరి నువ్వు నేను ఎక్కడికి వెళ్తున్నావా ఆలోచించి, ఎక్కడికి వెళ్తున్నా? మనుష్యులని ఆడుకుంటున్నావా? రాజులను నమ్ముకుంటున్నావా? ఆలోచన చేయండి. విలాప వాక్యములు 5వ అధ్యాయము 1వ వచనం చూడండి, ఏమన్నాడు అక్కడ? ఇర్మియా తర్వాత ఉంటుంది. ఇర్మియాకి యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము, దృష్టించి మా మీదికి వచ్చిన ఆ నింద ఎట్టిదో చూడుము అంటున్నాడు. అంటే దేవుని దగ్గర చెప్తూ ఉన్నారు, సర్వశక్తిమంతుడైన యెహోవా, సర్వ సైన్యములకు అధిపతి యెహోవా దగ్గర గోజాడాలి మనం. ఇక్కడ ఇర్మియా విలాప వాక్యములు రాస్తూ చెబుతూ ఉన్నాడు, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకున్నాము, దృష్టించి మా మీదకు వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మన హృదయానికి తెలుసు, మనం నింద వచ్చినప్పుడు అది చేసామో చేయలేదో మన దేవునికి తెలుసు, మనకి తెలుసు. మనం ఎవరి దగ్గర విచారణ చేయాలంటే దేవుని దగ్గర విచారణ చేయాలి. ఇర్మియా చెబుతూ ఉన్నాడు అన్నమాట, రాస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు తనకు కలిగిన నింద గురించి. ఆలోచన చేయండి. ఈ లోకములో నిందలు వస్తాయి, అపవాదులు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి. అయినా నువ్వు దేవుని దగ్గర విచారణ చేయాలి. ఆలోచన చేయండి. నింద వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ. అయితే మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. చూడండి, దానియేలు 6వ అధ్యాయము 4వ వచనం గమనిద్దాం. చూడండి, దానియేలు 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడా? చేస్తాడా? ఎవరు? దానియేలు అన్నమాట. దానియేలు నమ్మకంగా ఉన్నాడు, కానీ అధికారులు, ప్రధానులు అతని పైన నింద మోపాలని చూస్తున్నారు. ఈ లోకంలో అంతే బ్రదర్, మనం దేవునికి నమ్మకంగా ఉన్నా మరి ఈ లోక అపవాది ఏం చేస్తాడంటే మన పైన నింద మోపాలని చూస్తాడు.
నింద మోపాలని చూస్తాడు. ఆలోచన చేయండి. నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి అని రెచ్చగొడతాడు. జాగ్రత్త, రెచ్చిపోవద్దు. నింద మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు, ప్రధానులు. ఏదైనా తప్పు దొరికిద్దేమో అని కనిపెడుతున్నారు. ఇది ఎట్టయినా దొరకడా. ఏంటి దొరికేది? నమ్మకంగా ఉన్నాడు. దానియేలు నమ్మకంగా భక్తి కలిగి జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలోచన చేయండి. ఎంతో మంది నింద లేకుండా జీవించారు ఈ లోకంలో. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, నోవహు వంశావళి ఇదే. ఏమంటున్నాడు? ఈ తరము వారిలో నింద రహితుడు అని. ఈ తరము వారిలోనే నిందారహితుడిగా ఉన్నాడు. నువ్వు నేను కూడా ఈ తరము వారిలో మరి ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం? ఈ లోకులు కాకులు బ్రదర్ ఏమైనా అనుకుంటారు, కానీ మన మనస్సాక్షి ఉంది కదా. దేవుని ఎదుట మన మనస్సాక్షి మనకి చెబుతూ ఉంటుంది నింద. ఆ నింద లేకుండా చూసుకోవాలి. కాబట్టి ఆలోచన చేయండి. అనేకమైన నిందలు వస్తాయి అన్నమాట. నిందలు వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర విచారణ చేసే వారంగా ఉండాలి. ఇక్కడ గమనిస్తూ ఉన్నాం 6వ అధ్యాయం 4వ వచనంలో గమనించాం. చూడండి, నెహెమ్యా మీద కూడా నింద మోపాలని చూస్తున్నారు. అక్కడైతే లంచం ఇస్తున్నారట. ఆ నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. నింద మోపడానికి అధికారులు ప్రధానులు కనిపెట్టుకుంటున్నారు. ఇక్కడేమో చూడండి 6వ అధ్యాయము 13వ వచనం నెహెమ్యా గ్రంథము. ఇందువలన నాకు భయము పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడు వార్త పుట్టించుటకు వారికి అతనికి లంచం ఇచ్చి ఉండిరి అంట. చూడండి, నింద మోపడానికి ఏం చేస్తున్నారు? ఇక్కడ లంచం ఇస్తున్నారు బ్రదర్. అంటే ఏదైనా మాట మనిషి పైన కావించడానికి డబ్బులు ఇస్తున్నారంట, లంచం ఇస్తున్నారంట. ఇది ఇప్పుడు కూడా జరుగుతుంది బ్రదర్. కాబట్టి ఆలోచన చేయాలి. మన పైన నింద మోపడానికి ఎప్పుడు అని కనిపెట్టుచూ ఉన్నారు. కానీ ఈ తరము వారిలో నిందారహితుడిగా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో నోవహు నిందారహితుడిగా దేవునితో నడిచెను. దేవునితో నడవట నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిమంతుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. దేవునితో కూడా నడిచెను. ఆలోచన చేయండి. మనమంతా ఇటువైపు ఉంది. మన మీదకి నిందలు రాకుండా ఉండాలంటే మనం దేవునితో నడవాలి. దేవునితో నడవడం అంటే దేవుడు ఎవరు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. నిందలు రాకుండా ఉండాలంటే దేవునితో నడిచే వారంగా ఉండాలి. అలాగైతే చూడండి, దానియేలు మీద నింద మోపారు. నింద మోపిన వారు ఏమయ్యారో చూద్దాం. చూడండి 6వ అధ్యాయము 24వ వచనం. దానియేలు గ్రంథము
6వ అధ్యాయము. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. ఆలోచన చేయండి. ఎవరైనా నింద మోపాలనుకుంటే ఇదే గతి. ఎవరైనా నింద మోపాలనుకుంటే ఇదే గతి. నీ మీదైనా నా మీదైనా ఎవరి మీదైనా నింద మోపితే దేవుని భక్తుని దేవుని యొక్క బిడ్డల పైన నిందలు మోపుతూ ఉంటారు. ఆ నిందలు మోపే వారికి దేవుడే వేశాడు పనిష్మెంట్. భక్తుడైన దానియేలు మీద నింద మోపితే ఆ నిందకు ప్రతిగా ఏమైందో తెలుసా? ఎవరైతే నింద మోపారో అతని కుటుంబం ఏమన్నాడు? పిల్లలు, భార్యలు మొత్తం సింహాల పాలయ్యారు. ఊరకేం లేదు నింద మోపడం అంటే. అది ఏదో ఒక నాలుకే కదా అని అవువా అంటే కాదు. నింద మోపటం పాపం. నింద మోపటం కుటుంబాన్ని కోల్పోవటం. నింద మోపటం నువ్వు ఆలోచన చేస్తే నాశనానికి దారి తీయటం. కుటుంబాలు నాశనం అయిపోయాయి దానియేలు మీద నింద మోపడం వల్ల. ఆలోచన చేయి. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, శాపము నుండి విమోచన జరగాలి అంటే నువ్వు దేవునితో కూడా నడవాలి, నిందారహితంగా ఉండాలి అన్నమాట. చూడండి, దేవుని కోసం నింద భరించినా పర్లేదు బ్రదర్. నిజంగా మోషే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో రాణి కుమారుడు అనిపించుకోకుండా ఈ కాలం ఎంతకాలం? అల్పకాలం అన్నమాట. అల్పకాల భోగాలను అనుభవించడం కంటే దేవుని విషయమై నింద భరించడం, క్రీస్తు విషయమై నింద భరించట మేలని గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అనమాట. మరి నువ్వు నేను దేవుని కొరకు పనిచేస్తున్నామా? దేవుని కొరకు పాటుపడుతున్నామా? దేవుని కొరకు పాటుపడుతున్నామా? ఆ రాజకుమారుడు రాణి కుమారుడు అనిపించుకోవడం కంటే వదిలేశాడు. మరి ఇశ్రాయేలీయులకు నాయకుడై నడిపించాడు. ఈ రాత్రి వేళ నువ్వేం వదిలేసుకుంటున్నావు? నువ్వు దేవుని విషయమై ఏ నిందకు రెడీ అయిపోతున్నావు? ఆలోచన చేయాలి. మన దేవుడు పరిశుద్ధుడు అని స్తుతింపబడువాడై ఉండి దేవదూతల ఆరాధనను వదులుకొని ఆయన ఈ లోకములోకి ఒక రిక్తునిగా, దాసునిగా ఈ లోకానికి వచ్చాడు. ఏమీ లేనివాడిగా, నిజముగా ఆయన మహదైశ్వర్యము కలిగిన వాడని ఉండి మన కొరకై ఆయన రిక్తునిగా, దాసునిగా ఒక పశువుల పాకలో ఏమీ లేనివాడిగా జన్మించాడు. దేవుడైన వాడు మనుష్యుడిగా మారాడు. మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన యొక్క శిక్షను ఆయన భరించడానికి ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చాడు. ప్రియులారా, ఆయన నిందించారు, గేలి చేశారు, అవమానపరిచారు. అయినా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలా మౌని అయి ఉండినో అట్లా మౌని వహించాడు. ఆ ప్రభువు కొరడాలతో కొడుతుంటే నాగలి సారవలే దున్నబడింది వీపంతా, శరీరం అంతా రక్త సిక్తమైపోయినది. ఆయన ముఖము పైన పిడుగుతులు గుద్దారు, ఉమ్మి వేశారు.
ఎంత గేలి చేశారు, ఎంత అవమానపరిచారు, ఎంత నిందలు వేశారు. అయినా మన ప్రభు మన కొరకు మౌని అయి ఆ కల్వరి శిలువలో దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తేశ్వర నరుడుగా ఈ లోకానికి వచ్చి నీ పాపాలని నా పాపాలని మనందరి పాపాలని ఎత్తివేయడానికి, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, మరణంపై విజయాన్ని ఇవ్వడానికి ఆ కల్వరిలో ఆ గొల్గొతా పర్వతము పైన మరణించాడు మన కొరకు. లేఖనాల ప్రకారం మృతి పొంది లేఖనాల ప్రకారంగా మృత్యుంజయుడై లేచాడు. ఇప్పుడైతే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష ఇది లేదు. ఈ రాత్రి వేళ మనతో మాట్లాడుతున్నాడమ్మా. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష అనేది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 10 వచనాలు చూస్తే మనకి తేటగా కనపడుతుంది. 35వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనం చదవండి. చివరి యెషయా గ్రంథము యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనుకు తిరిగి వచ్చేదరు. వారి తలల మీద ఏముంటుందంట? నిత్య ఆనందం ఉంటుంది అన్నమాట. వారి తలల మీద ఎవరైతే ప్రభు చేత విమోచింపబడ్డారో వారి తలల మీద ఏముంటున్నాయంటే నిత్య ఆనందం ఉంటుందంట. వారి ఆనంద సంతోషములు సంతోషము గలవారై వచ్చేదరు, ఎగిరిపోవునమాట. దుఃఖము నిట్టూర్పు ఇంకేమైపోతాయి? ఎగిరిపోతాయి. దేవుడు మనల్ని విమోచించిన దేవుడు. చూడండి, 35 మొదటి వచనంలో ఏమన్నాడు? అరణ్యము ఎండిపోయింది, భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి. చూడండి, మొదట ఎండిపోయింది, ఏమీ లేదు, ఎండిపోయింది. భూమి సంతోషించడంతోనే అది వికసించి కస్తూరి పుష్పాలు వస్తుందంట. ఆనందం అన్నమాట. నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, నశించిపోయిన స్థితిలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, నష్టంలో ఉన్నావేమో, వ్యాధిలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు, నిన్ను విమోచిస్తాడు, నీకు ఆనందాన్ని ఇస్తానని చెబుతూ ఉన్నాడు. యెరూషలేమా యెరూషలేమా రా అని కేకలు వేస్తున్నాడు. కోడి తన పిల్లలని ఏ విధంగా రేఖల కిందకి రమ్మంటుందో ఈ రాత్రి వేళ నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రా, ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలిగజేస్తానని యేసయ్య సెలవిస్తున్నాడు. మీ బాధైనా మీ కష్టమైనా నా మీద మోపండి, నేను తీరుస్తానని ఈ రాత్రి వేళ చెబుతూ ఉండగా దేవునితో ఏకీభవిస్తావా? ఏకీభవిస్తే రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారం యేసు నామమని ఒప్పుకుంటే నీవు రక్షింపబడదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిందకు ముందు అవమానం ఉంటుంది. నింద అపాసులకు మనం బుద్ధి చెప్పాలనుకుంటే ఆ నిందలు మన మీదే వేస్తారు. నిందలు వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయాలి. మరి నింద లేకుండా జీవించిన వారిలో నోవాహు వలె జీవితం. కారణం, దేవునితో నడిచాడు. మనం భక్తులైనటువంటి దానియేలును చూసాం, నెహెమ్యాను చూసాం. వాళ్ళు చాలా మంది కూడా లంచం ఇచ్చి నింద మోపాలని చూశారు. దానియేలుని అధికారులు వీడు ఎక్కడ దొరుకుతాడా అని కనిపెట్టి చూశారు. చెయ్యిని దాన్ని మనం నింద అంటామని చెప్పుకున్నాం. ఆ నింద మోపారు. ఆ కుటుంబాలు కూడా సింహాల పాలైపోయాయి. రాత్రి వేళ మనందరినీ కూడా మన దేవుడు నిందను తొలగించి మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే సంతోషించమంటున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా యేసయ్య, ఈ రాత్రి వేళ మాతో మాట్లాడిన మాటలకై వేలాది స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, కృపామయ, మా జీవితాలలో నిందలు లేని జీవితముగా నిన్ను అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. నింద వచ్చినప్పుడు నీ దగ్గర విచారణ చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. కుటుంబాలలో నిందలు లేకుండా, ఒకరిని నిందించుకోకుండా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించువాగున సహాయం దయచేయండి దేవా. యేసయ్యా, నీ కృప చూపండి తండ్రి. ప్రతి విషయంలోనూ నెమ్మదిని కలిగించండి దేవా. అలాగే నిరంజన బట్టి, ప్రియాంకను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఎరలేని స్తోత్రాలయ్యా. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచిన నావు తండ్రి. యేసయ్యా, ఆ బిడ్డలిద్దరికి కలిగిన జ్వరము నుండి ఈ రాత్రి వేళ విడుదల కలిగించండి తండ్రి. పరిశుద్ధుడైన దేవా యేసయ్యా, ప్రకాష్ బ్రదర్ని బట్టి, సురేష్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే యేసయ్యా, చేరిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి దేవా. నిందలు లేకుండా దేవునితో నడిచిన నోవాహు వలె, యేసయ్యా, దానియేలు వలె జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువున మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.